शलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामिनिति नामिने नमाचार्यपदाय निताय कृपप्रदायिने गौरकथाधामदाय नगरग्रामतारिणे नमो ॐ विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामीति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा शिवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरि ओं तत्सत् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ఓకే మీ అందరికీ ధన్యవాదాలు క్లాస్కి వచ్చినందుకు. సో మరొకసారి ఏకాదశి శుభాకాంక్షలు మరియు మీ అందరికి కూడా శుభోదయం. సో మనం ఈరోజు చాలా మంచి శ్లోకం అన్నమాట ఇది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణ ఇది 6వ అధ్యాయంలోని 36వ శ్లోకము. నిగ్రహింపబడని మనస్సు కలవానికి ఆత్మానుభూతి అతి కష్టకార్యం అన్నమాట. అది ఎలా? సో అసంయతాత్మనో యోగో దుష్ప్రాప ఇతి మే మతి వశ్యాత్మునాతు యతతో శక్యో వాప్తు ముపాయతః. అంటే నిగ్రహింపబడని మనస్సు గలవానికి ఆత్మానుభూతి అతి కష్ట కార్యము, కానీ మనోనిగ్రహము కలిగి తగిన పద్ధతుల ద్వారా యత్నించు వానికి జయము తప్పక సిద్ధించును. ఇది నా అభిప్రాయం. సో మనకి ఇంతకుముందు 34లో చూసుకుంటే ఏం చెప్తున్నాడు కృష్ణుడు? చంచలహి మన మనకి నార్మల్గా ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్తున్నారు? చంచలహి మన కృష్ణ ప్రమాది బలవృతుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కురం. అర్జునుడు ఏం చెప్తున్నాడు? ఓ కృష్ణ, మనస్సు చంచలమును కలుత నొందించు నదియు దృఢమును మిక్కిలి బలవత్తరమును ఒకటచే దీన్ని నిగ్రహింప వాయువును నిగ్రహించుట కంటే నువ్వు కష్టతరమని నేను భావించున్నానని చెప్తున్నాడు. దానికి కృష్ణుడు ఏం చెప్తున్నాడు? అసంశయం మహాబాహో మనో దుర్నిఘ్నం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. మళ్ళీ కంటిన్యూషన్ ఏం చెప్తున్నాడు కృష్ణుడు? అసంయతాత్మనో యోగో దుష్ప్రాప ఇతి మే మతి వశ్యాత్మనాథు యతతా శక్యో వాప్తుముపాయతః. అంటే నిగ్రహింపబడిన మనస్సు కలవానికి ఆత్మానుభూతి అతి కష్ట కార్యము, కానీ మనోనిగ్రహము కలిగి తగిన పద్ధతుల ద్వారా నియంత్రించువానికి జయము తప్పక సిద్ధించును. ఇది నా అభిప్రాయం కృష్ణుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడికి మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు భాష్యంలో? భౌతిక కార్యముల నుండి మనస్సును దూరము చేయుటకు తగిన చికిత్సను గ్రహింపని వాడు ఆత్మానుభూతి నందు విజయము సాధింపలేడని దేవాది దేవుడు ఇక్కడ ప్రకటించున్నాడు. అయితే భౌతికానందమున మనస్సును నిమగ్నము చేయుచు యోగాభ్యాసమునకు ప్రయత్నించుట అనున్నది మనం పైనుండి నీరు పోయి అగ్నిని
జ్వలింపజేయు యత్నం వంటిది. అంతే గదా! ఇప్పుడు మంటలు మండుతున్నాయి. నీరు పైనుంచి పోసామనుకో అది ఇంకెక్కువ అవుతదనమాట. అట్లే మనోనిగ్రహం లేనట్టి యోగాభ్యాసము కేవలం కాలమును వృధా చేయుటయే అగును. మనోనిగ్రహం ఉండాలి. లేని పక్షంలో మనం సమయాన్ని వృధా చేస్తాము, కాలాన్ని. అట్టి యోగ ప్రదర్శనమును బాహ్యమునకు ఆకర్షణీయం కావచ్చును. కానీ ఆత్మానుభూతికి సంబంధించినంత వరకు మాత్రము అది నిరుపయోగము. కనుక మానవుడు సదా భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవయందు మనస్సును నెలకొల్పుతూ దానిని నియంత్రించవలెను. మానవుడు కృష్ణ చైతన్యం నందు నెలకొనినదే తన మనస్సు స్థిరముగా నియంత్రింపజాలదు. అనగా కృష్ణ చైతన్యవంతుడు యోగాభ్యాసము ఫలమును ఎట్టి ప్రత్యేక ప్రయత్నమును లేకుండానే సులభంగా పొందగలడు. కానీ కృష్ణ చైతన్యవంతుడు కానిదే యోగాభ్యాసకుడు విజయమును సాధింపలేడు. ఎంత యోగా చేసినా గానీ కృష్ణ చైతన్యాన్ని పొందకపోతే మనకి మార్గమే లేదు. మనకి చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడో. ఒక్క సెకండ్. మంచి ఒక మనకి అర్జునుడు అడుగుతున్నాడు ఏమని? ఆహ్, ఈ యోగులుంటారు గదా! వారికి ఎటువంటి అంటే ఆహ్, విజయం పొందలేనటువంటి యోగులుంటారు గదా! వారికి ఎటువంటి మార్గము సుగమంగా ఉంటుంది? కృష్ణ గ్యారంటీ ఇస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మనకి ఎవరైతే యోగీస్ ఇక్కడ మంచిగా ఉండి అంటే ఈ యొక్క యోగా చేసి అంతా చేస్తూ ఉన్నారో వారికి ఇంకొక జన్మనిస్తాను. ఆత్మ సాక్షాత్కారం కోసం. చూడండి. అయితే కానీ భక్తులకి అలా కాదు. మనం ఈ జన్మలోనే భక్తి చేస్తే భగవద్ధామానికి చేరుకోవచ్చనమాట. సో, మనకదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడిక్కడ? మనకు చూడండి. ఆత్మానం రతినం విద్ధి శరీరం రతం ఏవ చ బుద్ధిం తా సార్థిం విద్ధి మనఃప్రగ్రహం ఏవ చ ఇంద్రియాణి హయాహుర్ విషయాంశతేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తయేతే అహున్ మనసి మానసినః. ఎక్స్‌క్యూజ్ మీ. మనకదే ఇక్కడేం చెప్పాడు, భౌతిక దేహము రథమునందు జీవుడు ప్రయాణికుడు, బుద్ధి రథచోదకుడు, మనస్సు రథము నడుపునట్టి సాధనము. అయితే ఇంద్రియములు గుర్రములు. సో, ఈ విధంగా జీవుడు మనస్సు మరియు ఇంద్రియముల సహచర్యమున భోక్త యొగుచున్నాడని గొప్ప పండితులైన మునులచే అవగాహన చేసుకొనబడినది. వాస్తవమునకు బుద్ధి మనస్సును నిర్దేశింపవలెను. కానీ బలమైనదియు మరియు దృఢమైనది యొక్క మనస్సు అనున్నది తీవ్రమైన అంటువ్యాధి. ఔషధం యొక్క శక్తిని కూడా అధిగమించినట్లు తరచుగా అది మానవుని బుద్ధిని కూడా అధిగమించుచుండును. సో, చూడండి ఎంత కష్టతరమైందో ఈ యొక్క బుద్ధిని అదుపు పెట్టాలంటే. అందుకోసమనే అసంయతాత్మ అంటే మనస్సు నియంత్రణలో లేనివాడు. అటువంటి వ్యక్తి యోగ సాధనలో విజయవంతం కాలేడు. వశ్యాత్మన అంటే ఎవరి మనస్సు తన నియంత్రణలో ఉందో వారు మాత్రమే ముందుకు సాగగలరు. కృషి యతథా అంటే భగవద్గీత తెలిపిన యోగా సాధన శక్యమవుతుంది. భగవద్గీత యోగం అంటే భగవంతునితో ఏకత్వం పొందడం. ఇది భక్తితో సాధ్యమవుతుంది. కానీ డివోటీస్ ఏం చేస్తారు? ఏకత్వం కోసం ప్రేరేపించరనమాట.
మనస్సును నియంత్రించే మార్గాలు నిత్య హరినామ స్మరణం చేయాలి. జపం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది మనస్సును భగవంతుని చింతనలో నిలిపే శక్తివంతమైన సాధన. శ్రవణం మరియు కీర్తనం చేయాలి. భగవద్గీత, భాగవతం వంటి పవిత్ర గ్రంథాల పఠనం మరియు శ్రవణం, స్వచ్ఛమైన భక్తులతో కీర్తనలో పాల్గొనడం. సత్సంగం ఉండాలి, భక్తుల సత్సంగం. మనస్సు పట్టింపులను దూరం చేయడానికి భక్తుల సమాజం అంటే ఒక సాంగత్యం అవసరం. ఆహార నియమం. కృష్ణ ప్రసాదం తీసుకోవడం మనస్సును శాంతంగా ఉంచుతుంది. రాజసిక తామసిక ఆహారాలను నివారించాలి. ఆత్మజ్ఞానంపై ధ్యానం. నేను ఈ శరీరం కాదు, నేను భగవంతుని నిత్య సేవకుణ్ణి అనే భావనను దృఢంగా గుర్తుపెట్టుకోవాలి. సో అయితే మనకి చూస్తుంటే కామో మన్యోర్ మదో లోభ శోకమోహ భయాద్య కర్మ బంధశ్చయాన్మూలా స్వీకూర్యాత్కు కోను తద్బుధా. అంటే కామము, కోపము, మదము, లోభము, శోకము, మోహము, భయము మొదలైనవి మానవుని కర్మబంధనాలకి మూలము అయినప్పుడు ఇవి మూలమైన వాటిని ఎవరు జ్ఞానులైతే వారు అంగీకరిస్తారు. ఇవి అన్నీ కామం, ఈ కోపము, మదం, లోభం, భయం, మోహం, శోకం అన్నీ కర్మబంధానికి మూలం. జ్ఞానుడైతే ఇవి నాశకాలని తెలిసి వాటిని అంగీకరించడు. సాధారణంగా జ్ఞాని ఎవరు మరియు బంధనానికి కారణాలు ఏమిటన్న విషయాలను స్పష్టంగా తెలియజేస్తుంది. అర్థమైందా? మనస్సే కామం, కోపం, అహంకారం, లోభం, శోకం, మోహం, భయం మొదలైనటు వాటి మూల కారణం. ఇవన్నీ కలిపితే కర్మ బంధనానికి కారణమవుతాయి. ఇలాంటి మనస్సును ఒక జ్ఞాని ఎందుకు నమ్మాలి? అంతే కదా? మనస్సే భౌతిక బంధనానికి మూల కారణం. దానితో పాటు కోపం, అహంకారం, లోభం, శోకం, మోహం, భయం వంటి శత్రువులు వస్తాయి మనకి. మనస్సును నియంత్రించడానికి ఉత్తమమైన మార్గం దాన్ని ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యంలో నిమగ్నం చేయడానికి. సవే మన కృష్ణ పదార విందయో. ఎందుకంటే మనస్సు అనుచరులైన ఈ దుశ్శక్తులు మనిషిని బంధింపచేస్తాయి. అందుచేత మనస్సును నమ్మకూడదు. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సో మనకింకా మళ్ళీ చూసుకుంటుంటే ఏతాం శాస్తాయ పరాత్మనిస్తాం అధ్యాసితాం పూర్వాత్మైర్మహాశివి అహం తరిష్యామి దురంతపారం తమో ముకుందాంగ్రీ నిశ్చేవైవా. సో పరమాత్మ నిష్టను ప్రాచీన మహర్షులు ఆశ్రయించినట్లుగా నేను ఆశ్రయించి అత్యంతంగా దాటలేనటి అంధకార సముద్రాన్ని ముకుందిని పాద పద్మాల సేవ ద్వారానే దాటగలుగుతాను. ప్రాచీన మహర్షులు ఆశ్రయించిన భగవద్భక్తి మార్గాన్ని అనుసరించి ఒక జ్ఞాని ముకుందుని చరణ సేవ ద్వారా అతీతమైన సంసార అంధకారాన్ని దాటగలడు. నేను కృష్ణుని పాద పద్మాల సేవలో దృఢంగా స్థిరమై ఉండటం వలన ఈ దాటలేని అజ్ఞాన సముద్రాన్ని దాటగలుగుతున్నాను. ఇదే మార్గాన్ని పరమాత్మ అయిన భగవంతుని పట్ల అపార భక్తితో స్థిరంగా ఉన్న ప్రాచీన ఆచార్యులు అనుసరించిన విధానాన్ని మనం వారు అనుమతించిన విధానాన్ని మనం తప్పక పాటించాలి. ఎందుకు పాటించాలి? ఒక మనస్సును నియంత్రించటం కష్టతరమైనది. భగవద్గీతలో అదే చెప్తున్నారు. కానీ మన భాగవతంలో ఏం చెప్తున్నారు? అది కరెక్టు. మనస్సుని మనం నియంత్రించలేము. అందుకోసమనే కృష్ణుని యొక్క ముకుందుని ఒక కేశవ, గోపాల వారి యొక్క పాద పద్మముల యందు మనస్సును లగ్నం చేసి భక్తి సేవ చేయటం ద్వారా మనం
ఈ యొక్క మనస్సును నియంత్రించగలవచ్చు. అయితే భక్తి మార్గాన్ని అత్యున్నతంగా స్థాపించుకోవటం అనేది ప్రతి ఒక్కని జీవితంలో ముఖ్యమైనది. మనిషి సంసార సముద్రాన్ని తాండవిస్తున్న అజ్ఞానం అనే అగాధాన్ని దాటాలి అంటే కేవలం కృష్ణుని యొక్క సేవలో, చరణ సేవలో నిశ్చలంగా ఉండటం వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. ఇది మనకి ఆచార్యులు, మహర్షులు అందరూ కూడా స్వీకరించినటువంటి గొప్ప మార్గం. మనం ఏం చేయాలి? ఒక వైష్ణవ సేవ చేయటం గాని, ఒక గౌడ వైష్ణవ పద్ధతిలో సిద్ధాంతం కూడా బలంగా మనకి దీన్ని ఆపాదిస్తున్నాయి. అంటే మనల్ని ఇది ఖచ్చితంగా పాటించాలని. ఈ యొక్క ఏదైనా కేవలం భగవత్ సేవ ద్వారా మాత్రమే మోక్షం సాధ్యమవుతుందని చెప్పడం జరుగుతుంది. అయితే మనం ఆహ్, ప్రభు మనకి మనకి కృష్ణదాస్ కవిరాజ్ గూడా చెప్తారు మనకి. ఆహ్ మనకి చైతన్య చరితామృతంలో గాని, మనకి ఇంకా అదే విధంగా ఆహ్, భాగవతంలో కూడా మనకి ప్రభుపాదుల వారు కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మనకి ఏం చెప్తున్నారంటే, భగవద్భక్తి సేవలో అవసరమైన 64 అంశాలలో సన్యాస స్నిహాల అంటే దండ కాషాయ వస్త్రం స్వీకరణ ఒక నియమిత తత్వం. ఒకవేళ ఎవరైనా సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తే వారి ముఖ్యమైన ధర్మం ముకుందని అంటే కృష్ణుని పాదసేవకు తమ జీవితాన్ని పూర్తిగా అర్పించడం. కేవలం వస్త్రాధారణ మార్పుతో సన్యాసిగా మారటం కాదు. అదే మనకి 6 అధ్యాయంలో ప్రథమ శ్లోకం ఏం చెప్తున్నారు? అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి సన్యాస చ యోగి చ. కృష్ణుని తృప్తి కోసమే పని చేసేవాడు నిజమైన సన్యాసి. కేవలం కాషాయ వస్త్రం ధరించడం సన్యాసం కాదు. కృష్ణుని సేవే నిజమైన సన్యాస ధర్మం. పరాత్మనిష్ట అంటే పరమాత్మ అయిన కృష్ణుని పట్ల అపారమైన భక్తిని కలిగి ఉండటం. ఈశ్వర పరమ కృష్ణ అంటే కృష్ణుడు పరమేశ్వరుడు. కృష్ణుని పాదాలకు పూర్తిగా అర్పించుకున్న వారే నిజమైన సన్యాసులు. అటువంటి భక్తులు పూర్వాచారులు మాదిరిగానే త్రిదండి సన్యాసం స్వీకరిస్తారు. ప్రాచీన కాలంలో విష్ణుస్వామి ఆయన కూడా దండాన్ని పరాత్మ నిష్టగా స్వీకరించారు. అందువల్ల నిజమైన భక్తులు 3 దండాలకు తోడు నాలుగవదైన జీవదండంను కూడా కలిపి త్రిదండంగా తీసుకుంటారు. పైన ఒక చంద్రాకారంలో ఉంటుంది. మన వైష్ణవ సన్యాసులు చూస్తుంటే దాన్ని నాలుగోదనమాట. అదే ఎక్స్‌క్యూజ్ మీ. జీవదండం అన్నమాట. అయితే నిజమైన భక్తులు 3 దండాలకు తోడైన నాలుగవ జీవదండం కలిగి త్రిదండంగా తీసుకోవటం జరుగుతుంది. దీన్ని చతుర్దండం అని కూడా అంటారు. ఇదే మన యొక్క దేహము, మనస్సు, వాక్కు మరియు వాక్కు అంటారనమాట. మరియు ఆత్మను భగవద్భక్తికి అంకితం చేయడం సూచిస్తుంది. 4 ఏంటది? దేహము, మనస్సు, వాక్కు మరియు ఆత్మ. ఇక వైదిక సన్యాసంలో త్రిదండి సన్యాసి మాత్రమే శాస్త్రపరంగా ఒప్పుకోబడతాడు. మాయావదులైన ఏకదండి సన్యాసులు ఈ తత్వాన్ని గ్రహింపలేరు. వారు కృష్ణుని సేవలో నిశ్చలత లేకుండా బ్రహ్మ నిరాకార సత్తలో లీనమైనప్పుడే మోక్షమని వారు భావిస్తారనమాట. శ్రీ చైతన్య మహాప్రభు మనకి బయటకు ఏకదండి సన్యాసంలా కనిపించిన ఆయన త్రిదండి స్వరూపాన్ని భగవత్ సేవతో వ్యక్తం చేశారు. శ్రీమద్ భాగవతంలో ఈ శ్లోకాన్ని మనకి అది మనం చూడండి ఊతకించడం ద్వారా త్రిదండి సన్యాసాన్ని నిశ్చయంగా సమర్థించడం జరుగుతుంది మనకి. ఇందాక చదివాం కదా! ఏంటది అది వర్సు? 11వ అధ్యాయం 23వ శ్లోకం. 11వ స్కందము 23వ శ్లోకము. 23వ చాప్టరు 57వ శ్లోకం అన్నమాట. ఏం చెప్తున్నారు? ఏతాంస అస్థాయ పరాత్మనిష్టాన్ అధ్యాసితాం పూర్వాత్మ మహర్షిభి అహం తరిష్యామి దురంతపారం తం ముకుందహాగ్రి నిషేవయైవ.
ఏం చెప్తున్నారు? చైతన్య మహాప్రభువు యొక్క నిజమైన శిష్యులు ఎవరంటే గదాధర పండితులనమాట. గోపాల భట్ట గోస్వామి వంటి వారు త్రిదండి సన్యాసాన్ని స్వీకరించారు. వారు పరంపరలోని భక్తులు. సన్యాసం తీసుకున్న తర్వాత యజ్ఞోపవీతం చూడండి మన ఈ జంజము మరియు శిఖ తలపై ఉన్న జుట్టును విడిచిపెట్టరనమాట. మంచిగా దానిని ఒక క్రమ పద్ధతిలో అంటే ఈ యొక్క ఆవు దూడ ఉంటుంది గదా! దాని యొక్క పాద చిహ్నం అంత చిన్నటి ఆకారములో ఈ యొక్క కేశాన్ని ముడిపెట్టడం జరుగుతుంది శిఖ. దాని ద్వారా ఏమవుతుందంటే, మన ఏకాగ్రత అనేది వృద్ధి చెంది మనకి ఇదొక యాంటిన్ లాగా పనిచేస్తుందనమాట. అర్థమైందా? ఈ యొక్క జ్ఞానాన్ని ఇంకా ఈ మస్తిష్కంలో ఉంచే విధంగా ప్రేరేపించడం జరుగుతుంది మనకి. అయితే మన పరంపరలో భక్తులు సన్యాసం తీసుకున్న తర్వాత యజ్ఞోపవీతం ఏసుకోవడం జరుగుతుంది. మరియు శిఖ బ్రహ్మ మనకి బ్రాహ్మణ డివోటీస్ ఎవరైతే బ్రాహ్మణ దీక్ష తీసుకుంటారో వారికి కూడా యజ్ఞోపవీతం వస్తుంది. అయితే శిఖ అందరం పెట్టుకోవచ్చండి. ఎలాగో మాతాజీకి పెద్ద జుట్టే ఉంటుంది. వారికి శిఖలాగానే ఉంటుంది. ప్రాబ్లమ్ లేదు. మాయావాదులు మాత్రం శిఖ తాడును తీసివేసి కేవలం ఏకదండి రూపాన్ని అవలంబిస్తారన్నమాట. అందువల్లే వారు ముకుంద సేవలో ఆసక్తి లేకుండా బ్రహ్మలో లీనమవడమే తుది లక్ష్యంగా చూస్తాడు. చైతన్య మహాప్రభు మరణించిన సారీ పరిగణించిన వర్ణాశ్రమ ధర్మం దైవ వర్ణాశ్రమం అంటారు. ఇది కేవలం జన్మ ఆధారంగా నిర్ణయించే అసుర వర్ణాశ్రమం కాదని భగవద్భక్తి ఆధారంగా గౌరవించబడుతుంది. త్రిదండి సన్యాసం భగవద్భక్తికి అంకితమైన జీవితంలా మంచిది. కేవలం వస్త్రాధారణ మారడం సన్యాసం కాదు. చైతన్య మహాప్రభు త్రిదండి సన్యాస ధర్మాన్ని స్వీకరించి స్థాపించారన్నమాట. మాయావాదులు ఏకదండ సన్యాసం శాస్త్ర సమ్మతం కాదనమాట. భగవాన్కి నిష్కల్మష సేవే నిజమైన పరాత్మ నిష్ట. సో మనం అమలు చేయాల్సినటువంటి సూచనలంటే ప్రతిరోజు ఒక నిర్ణీత సమయానికి జపం చేయాలి. మరియు ఈ యొక్క చరవాణీలు గానీ, దూరవాణీలు కానీ, ఈ యొక్క ఆహ్, ఆకాశవాణులు కానీ వీటిని వినియోగించడం తగ్గించాలి మనం. ధ్యానం ముందు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది మనస్సును కూడా శుభ్రపరుస్తుంది. మనస్సు తిరగబడి ఏదైనా విషయంపై పట్టుబడితే వెంటనే కృష్ణుని నామస్మరణం చేయాలి. మనసు మనకు శత్రువు కాదు. మనకు సహాయకుడు కావాలి అంటే భగవంతునిపై శ్రద్ధతో, నియమిత సాధనతో మనం మన జీవితాన్ని నడిపించుకోవాలి. భగవద్గీతలో మనకి అదే తెలుపుతుంది. మనస్సు నియంత్రణతో కూడిన భక్తి యోగ ద్వారా మాత్రమే పరమాత్మ సాధ్యమవుతుంది. ఇది కఠినమైనది అయినా సాధ్యమైనదే. మనకి అందుకోసమనే ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారం అనేది చాలా ముఖ్యమైనది. మనకి 2 దేహాలుంటాయి. ఒకటి ఏమంటారు? గ్రాస్ బాడీ, సెటిల్ బాడీ. ఇవి మనం ఆత్మతో సంబంధం లేదు. అర్థమైందా? అందుకోసమనే మనం భగవంతుని యొక్క పాద పద్మముల యందు నిత్యం ఆత్మను లగ్నం చేసి ఈ యొక్క భక్తిని చేయటం ద్వారా మనకి ఆత్మ సాక్షాత్కారం అనేది లభిస్తుంది. సరేనండి. సో, తెలుసు కదా మనం భక్తి సేవ చేయటం ద్వారా మాత్రమే మనకి ఆత్మ సాక్షాత్కారం అనేది సాధ్యమవుతుంది. సో, మనం దీని గురించి విన్నాం. సో, ఈరోజు కామిక ఏకాదశి అన్నమాట. కామిక ఏకాదశిని బ్రహ్మ వైవర్త పురాణంలో చాలా వివరణ ఇవ్వటం జరిగింది. ధర్మరాజు శ్రీకృష్ణుని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అప్పుడు యుధిష్ఠిర మహారాజు భగవంతుని ఇలా అడుగుతారనమాట. హే పరమేశ్వరా! ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దేవశయన ఏకాదశి యొక్క మహిమను
మీరు విన్నవించారు. నేను విన్నాను. ఇప్పుడు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి యొక్క మహిమను కూడా విని తెలుసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. దయచేసి ఆ యొక్క అవకాశాన్ని నాకివ్వండి. ఓ గోవింద దేవ! దయచేసి నా కృపను చూ నా నా మీద కృపను చూపించి ఆ ఏకాదశి యొక్క మహిమను వివరించండి. ఓ పరమ వాసుదేవ! నేను మీకు నా నమ్రమైన ప్రణామాలను సమర్పిస్తున్నాను. వినమ్రమైన. అర్థమైంది గదా! సో, యుధిష్ఠిరు అడగటం, కృష్ణ పరమాత్మ ఇగ అడగటమే తదనుగా ఎమ్మటే చెప్తారనమాట. ఓ రాజా శ్రద్ధతో వినండి. ఇప్పుడు నేను మీకు పవిత్రమైన ఈ యొక్క కామిక ఏకాదశి యొక్క మహిమను వివరంగా చెప్తాను. ఈ ఏకాదశి వ్రతం అన్ని పాపాలను తొలగించటం వీలవుతుంది. దాని యొక్క సామర్థ్యం చాలా మహిమగలది. ఇది అన్నిటిని కూడా తొలగిస్తుంది. అప్పుడు నారద ముని కూడా బ్రహ్మదేవుని అడిగారన్నమాట. ఓ జగత్తు పాలకుడా! నీరు పుట్టిన పద్మాసనమై పై కూర్చున్నవాడా! శ్రావణ మాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి ఏ పేరుంది? ఆ రోజు ఏ దేవతను పూజించాలి? ఎలా ఆచరించాలి? ఏ ఫలితాలు లభిస్తాయి? దయచేసి నాకు వివరంగా చెప్పండి. అప్పుడు బ్రహ్మదేవుడు ఇదే చెప్తారు. ప్రియమైన నారద! సమస్త మానవ జాతి శ్రేయస్సు కోసమే నేను ఆనందంగా నీకు ఈ వివరాలను చెప్తున్నాను. కేవలం కామిక ఏకాదశి మహిమను వినడమే గొప్ప శ్వేతస్వదమై శ్వేతాశ్వమేధ యజ్ఞాన్ని అంటే అశ్వమేధ యాక్చువల్‌గా. అశ్వమేధ యజ్ఞాన్ని చేసినంత పుణ్యాన్ని లభిస్తుంది. 4 భుజములు కలిగి శంఖ చక్ర గదా పద్మాలను ధరించిన శ్రీధర హరి విష్ణు మాధవ మధుసూదన అని పిలువబడే భగవంతుని పాద పద్మములపై ధ్యానం చేయడం వల్ల అది అపారమైన పుణ్యఫలాలు లభిస్తాయి. కాశీలో గంగా స్నానం, నైమిషారణ్యంలో తపస్సు, పుష్కర స్నానం మరియు వంటి వివిధమైనటువంటి ఫలితాలు అంటే చేసినటువంటి ఫలితాలు కూడా లభిస్తాయి. కేదారనాథ్ దర్శనం చేసినటువంటి ఫలితాలు, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్ర స్నానం, గంగా తీరంలో శాలగ్రామ సేవ, గోదావరి నదిలో పూర్ణిమ, సింహ, గురు సంయోగ సమయంలో స్నానం చేసిన ఫలితాల కంటే ఎక్కువ పుణ్యం లభిస్తుంది. పాలిచ్చే గోవును దూడతో పాటు దానం ఇవ్వడం, గంధర్వులు, నాగులు, దేవతల చేత స్తుతించబడే విష్ణు పూజ ఇవన్నీ ఏకాదశి వ్రత ఫలితం ముందు సరితూగవు. ఆ రోజు ఏం చేయాలి మనం? తులసి దేవిని పూజించాలి. పాపాల నుండి విముక్తి పొందుతాము. తులసి యొక్క పుష్పాన్ని కేశవుడికి సమర్పిస్తే ఎన్నో జన్మల పాపాలు క్షమించబడతాయి. తులసిని జలంతో ప్రక్షాళన చేసిన వారు యమభయం లేకుండా ఉంటారు. తులసీదేవికి నిత్యం ప్రమాణం చేసి వారు భక్తియుక్త ముకుందుడి లోకాన్ని చేరుతారు. తులసీదేవికి దీపం పెట్టిన అంటే ఆవు నెయ్యితో చేసినటువంటి దీపం పెట్టిన ఆ పుణ్యం చిత్రగుప్తుడు కూడా లెక్కించలేడనమాట. ఈ హరిలోకంలో నివసించాలనుకుంటే తులసీదేవికి పూజలు చేయాలి. కామిక ఏకాదశి విశిష్టత, నిష్ఠ, నిద్ర లేకుండా రాత్రి జాగరణ మహిమ, పాపనాశనం చేసే విశేషత. శ్రీకృష్ణుడు ఇంకా మంచిగా ఇలా చెప్పారన్నమాట. క్లియర్‌గా ఎంత బావుంటుందంటే, ఈ కామిక ఏకాదశిని నిష్ఠగా ఆచరించి శ్రీకృష్ణుని పూజించిన వారు హిమాలయాల్లో కేదారనాథ స్వామిని దర్శనం చేసిన వానికన్నా, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నానం చేసిన వానికన్నా, భూమిని అంతా దానంగా ఇచ్చిన వానికన్నా, గండకీ నదిలో లేదా సింహరాశిలో గురుగ్రహంతో కూడిన సోమవారం పౌర్ణమి నాడు గోదావరి నదిలో స్నానం చేసిన వానికన్నా గొప్ప ఫలాన్ని పొందుతారు. ఈ పుణ్య దినాన యొక్క పాలు తాగే ఆవు దూడని, ఈ యొక్క ఆవుని మరియు దానికి సరిపడ మేతను దానం చేసిన పుణ్యం కూడా లభిస్తుంది. ఈ దినాన శ్రీధర విష్ణు పూజ కూడా చేసేయాలి. అయితే దేవతల చేత గంధర్వులు అని ఆల్రెడీ మనం అతీత పాపాల భయంతో భయపడేవారు మరియు పాపంలో నిమగ్నమైన వారు అయినా సరే, ఈ ఉత్తమ ఏకాదశిని వారికి శక్తికి అనుగుణంగా పఠిస్తే మోక్షాన్ని పొందవచ్చనమాట. ఈ ఏకాదశి అత్యంత
పవిత్రమైనది మరియు పాపాలను తొలగించడానికి శక్తివంతమైనది. నారద శ్రీహరి వారు స్వయంగా ఏకాదశి గురించి ఇలా అన్నారు. ఏమని? కామిక ఏకాదశి నాడు ఉపవాసం చేసేవాడు సమస్త ధార్మిక గ్రంథాలను చదివిన వాడికన్నా ఎక్కువ పుణ్యాన్ని పొందుతాడనమాట. ఈ రోజున ఉపవాసం చేస్తూ రాత్రంతా జాగరణ చేస్తే యమధర్మరాజు యొక్క కోపాన్ని ఎప్పుడూ అనుభవించమన్నమాట. ఈ ఏకాదశిని ఆచరించిన వారు భవిష్యత్తులో జన్మల బాధలను అనుభవించరు. గతంలోనూ అనేక భక్తి యోగులు ఏకాదశి నాడు ఉపవాసం చేసి ఆధ్యాత్మిక లోకానికి చేరారు. అందువల్ల భారీ మంగళకరమైన అనుసరణలో ఈ అత్యున్నత ఏకాదశి నాడు కఠినంగా ఉపవాసం చేయాలి. ఈ ఏకాదశి నాడు శ్రీహరిని తులసీ దళాలతో పూజించి వారికి అయితే మనం చూడండి ఇక్కడ 200 గ్రాముల బంగారాన్ని మరియు 800 గ్రాముల వెండిని దానం చేసిన వాడి కన్నా ఎక్కువ పుణ్యాన్ని పొందుతాం అన్నమాట మనం. ఉన్నారండి ఎవరైనా చేసేవాళ్ళు దానం ఇక్కడ? సో, చేయొద్దండి. భక్తి చేయండి మంచిగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ విష్ణు యొక్క పాద పద్మాలను తులసి దళాలతో మన యొక్క వారికి పాద పద్మాలకు అర్పించినచో ఎంత ఫలితం ఉందో చూడండి. వజ్రాలు, మాణిక్యాలు, ముత్యాలు, నీలరత్నాలు, పుష్యరాగాలు, గోమేధికాలు, వైడూర్యాలు, రత్నాలు ఇంకా మిగిలిన చాలా వివిధ రకాలైనటువంటి ఈ యొక్క ఆభరణాలు కన్నా కూడా అంటే వాటితో పూజించిన వాడి కన్నా తులసి దళాన్ని సమర్పించటం ఆహ్, చాలా ముఖ్యమైనది భగవంతుడికి. అందుకే కదా భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? పత్రం పుష్పం తలం యోమి భక్తానా ప్రయచ్చతే. నాకు ప్రేమతో పత్రం, పుష్పం, ఫలం, తోయం అని చెప్తున్నారు. అది సమర్పిస్తే చాలు. వజ్ర వైడూర్యాలు, మాణిక్యాలు, పుష్యరాగాలు ఇవన్నీ ఏం అడగట్లేదండి. తులసి మొక్కను తీసుకొని అంటే ఒక మంజరి పుష్పాలను శ్రీ కేశవునికి సమర్పించినంత మాత్రాన మన జీవితం మరియు గత జన్మల్లో చేసిన సమస్త పాపాలను తొలగించటం జరుగుతుంది. ఈ కామిక ఏకాదశి నాడు తులసిని దర్శించడం మాత్రమే చాలు పాపాలు తొలగిపోతాయి. తాకడం, పూజించటం వల్ల రోగాలు తొలగిపోతాయి. తులసిని నీళ్ళతో సాగదీసేవారు అంటే ఎవరైతే తులసిని హ్మ్, సాగు చేస్తారో వారు యమధర్మరాజు గురించి భయపడాల్సిన అవసరం లేదు. తులసి నాటిన లేదా నలిపేవాడు భగవంతునితో కలిసి స్వర్గంలో నివసించగలడు. అంటే తులసిని సాకటం అన్నమాట. తులసీదేవి పట్ల ప్రతిరోజు నమస్కారం చేయవలెను. ఎందుకంటే ఆమె భక్తితో మోక్షాన్ని ప్రసాదించగలదైన దివ్యశక్తి. తులసీదేవికి నిరంతరం వెలిగించే నెయ్యి దీపం సమర్పించడానికి కలిగే పుణ్యాన్ని యమధర్మరాజు కార్యదర్శి అయిన చిత్రగుప్తుడు కూడా లెక్కించలేడు. ఈ పవిత్ర ఏకాదశికి శ్రీహరికి ఎంత ప్రీతికరమో వర్ణనాతీతమైనది. మనం కంపల్సరీగా నెయ్యి దీపం సమర్పించిన అయితే పితృదేవతలు స్వర్గాన్ని చేరుకొని అక్కడ అమృతాన్ని స్వీకరిస్తారు కూడా. చూడండి ఎన్ని పుణ్యాలు లభిస్తాయో. ఈ దినాన నెయ్యి లేదా నువ్వుల నూనె దీపం కృష్ణుని సమర్పించిన వారు సమస్త పాపాల నుండి విముక్తులవుతారు. మరియు సూర్యలోకానికి వెళ్ళి 10 మిలియన్ల దీపాల వంటి ప్రకాశవంతమైన శరీరంతో నివసించగలం అన్నమాట. ఈ ఏకాదశి అంత శక్తివంతమైనది. ఉపవాసం చేయని లేని వారు కూడా పై విధంగా పేర్కొన్న విధానాలను పాటిస్తే మరియు వారు పితృదేవతలు స్వర్గానికి చేరుకుంటారన్నమాట. అయితే ప్రజాపతి బ్రహ్మ మనకి నారదులకి చెప్పారన్నమాట ఇవన్నీ. ఈ కామిక ఏకాదశి గురించి. అయితే ఇవన్నీ కూడా మనం ఎన్ని పాపాలు ఉంటే అన్నిటిని కూడా నిర్మూలించడం జరుగుతుంది. అయితే ఎవరైనా ఇప్పుడు ఉంటారు బ్రహ్మ హత్య చేయటం గానీ, శిశువుని కడుపులోనే చంపేయటం గానీ, ఇవన్నీ కూడా ఆ పాపాల నుంచి కూడా విముక్తి పొందడం జరుగుతుంది. సో, ఈ విధంగా ఈ ఏకాదశిని మనం పాటించడం ద్వారా భగవద్ధామానికి చేరుకోవటం వ జరుగుతుందనమాట. ఈ యొక్క ఏకాదశి గురించి బ్రహ్మ వైవర్త పురాణంలో వివరించడం జరిగింది. సరేనండి? హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. సో, ఎనీ డౌట్స్?
हरे कृष्ण థ్యాంక్ యూ प्रभु जी ప్రభుజీ, హరే दंडवत प्रणाम। కృష్ణ हरे ప్రభుజీ, कृष्ण ధన్యవాదాలు. प्रभु जी हरे कृष्ण प्रभु धन्यवाद। धन्यवाद।